నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. కాస్పేట బొగ్గు గనులను సందర్శించిన సింగరేణి సిఎండి. ఉద్యోగులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలన్న బలరాం నాయక్. చెన్నూరు నియోజకవర్గం భీమారం గ్రామ శివార్లో కుటుంబ స్థావరాలపై పోలీస్ ఎక్సైజ్ శాఖ దాడులు. బెల్లం పానకం ముడి పదార్థాలను ధ్వంసం చేసిన పోలీసులు. జనగామ జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్వాకం. గేదెలకు తీసుకున్న లోన్ కట్టలేదని రుణగ్రస్తురాలి ఇంటి గేట్ తీసుకెళ్లిన అధికారులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవికి నిరసన సెగ. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే, ఎంపీలను నిలదీసిన గ్రామస్తులు. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న విషాదం. కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో 10th విద్యార్థి అనుమానాస్పదంగా మృతి. ఉద్యోగులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ మనుగడను కాపాడాలని సింగరేణి సిఎండి బలరాం నాయక్ సూచించారు. మందమరి ఏరియా కాసిపేట 1-2వ ఇన్క్లైన్ గన్లను డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టర్స్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణలు సందర్శించారు. గనులపై కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ కంపెనీకి ఉత్పత్తి, రక్షణ అనేది 2 కళ్ళ లాంటివని, సంస్థ అభివృద్ధికి, లక్ష్య సాధనకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పించిందని అన్నారు. కాస్పేట గని కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేశానని అన్నారు. సంస్థలో చేరిన మహిళలకు ఈపీ ఆపరేటర్లో వెళ్లడానికి అవకాశం ఉందని, దానిని మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరవుతూ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. సిఎండిని యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్, గన్ మేనేజర్ నాగుల భూశంకరయ్య, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ దాగా మలేష్, ఫిట్ కార్యదర్శి మెనుగు లక్ష్మీనారాయణ, కాసిపేట 2వ గని ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు. అండ్ వెల్ఫేర్ పరంగా మీకు కావాల్సినవి అన్ని అయితే యాజమాన్యం పరంగా కంపెనీ సిఎండిగా కంపల్సరీ నేను చూసుకుంటాను. దానికి ఏం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఇంకో థర్మల్ ప్లాంట్, సోలారు, విదేశాలు కంపెనీ యొక్క భవిష్యత్తు మన సింగరేణికి ప్రయత్నం కాకుండా వేరే దేశాలు 9 కోట్ల బ్లాక్ కూడా ఒక 2 నెలలు మన బొగ్గు వచ్చేస్తుంది. అన్ని క్లియరెన్స్ చేశాము. మనకు ప్రభుత్వం నుంచి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నుంచి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల నుంచి మనకు కంప్లీట్ సపోర్ట్ ఉంది. దీని పరంగా ఇంకా మనకి VK7 ఓసి, JK-OC అన్నీ కూడా మనకు త్వరిత కాలంలో వచ్చే 2-3 నెలల్లో ఈ కొత్త ప్రాజెక్టులో చేపట్టబోతున్నాము. సో మీ అందరికీ ఇందాక వస్తే అయితే మనం ఏ మైండ్కి వెళ్ళినా ఇంత ఎనర్జీ రాలే. మీకున్న ఎనర్జీ, ఆ శక్తి ఎవరికి లేదు. అంత శక్తిగా ఉన్నారు మీరు. ఆ మీ యొక్క శక్తి, పాఠవాలు అన్నీ కూడా ఈ ప్రొడక్షన్లో పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమం వాల్ పోస్టులను ఆ పార్టీ నాయకులు లక్షపేటలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ లాల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలలో 6 గ్యారెంటీలతో పాటు మొత్తం 420 హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇందులో 1 అర వాగ్దానాలు తప్ప అత్యధికం అలాగే ఉన్నాయి. రైతులకు చేశానన్న రుణమాఫీ ఇంకా సగానికి సగం అమలు కాలేదు. రైతు బంధు ఎకరాకు 15,000 ఇస్తానని 12,000 మాత్రమే ప్రకటించారు. ఆడిన మాట తప్పిండ్రు. రైతు భరోసా ఇప్పటికీ ఒక పంట ఎగ్గొట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థానంలో ఉచితంగా ఇస్తానని చెప్పిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సంవత్సరం దాటిన ఆచరణ రూపంలో పోలేదు. పోర్టు భూములకు పట్టాలు ఇస్తానని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయలేదు. చేయూత పథకం ఇంకా ప్రారంభమే కాలేదు. ధరణి దోషులపై చర్యలు లేవు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు. విద్యా, వైద్య రంగాల్లో ఏ మార్పు రాలేదు. ప్రజాపాలన అసలు లేదు. బూటకపు ఎన్కౌంటర్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. పౌర ప్రజాస్వామ్య హక్కులు రాయపడుతున్నాయి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో
ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాద్లో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం తలపెట్టింది. కావున అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రెడ్డి మల్లా ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లన్న, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి అరుణ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సురేందర్, రాజేశం, సయ్యద్, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు కుస్నపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. అమలు పరచలేదు. ఇప్పటికైనా తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మహిళల పేరుతో బస్సు ప్రారంభించారు కానీ అది కూడా నామమాత్రంగా జరుగుతుంది. ఇప్పటికీ రైతు బంధు అని చెప్పి ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా చేయలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి కూడా మొదలుపెట్టి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ 6 లక్షల రూపాయలు ఏమో కానీ ఉన్న ఇల్లు కూడా పీకి అక్కడ ఉన్నది ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇప్పటికైనా ఈ 6 గ్యారెంటీలలో అమలు చేయాలని చెప్పి హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు సకల ప్రజలందరూ హాజరు కావాలని చెప్పి మేము కోరుతున్నాం. అమలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే ఎక్కడికక్కడ అమలు చేయాలనే డిమాండ్తోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చలో హైదరాబాద్ కార్యక్రమం ఫిబ్రవరి 20 తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. ఈ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రైతులు, రైతాంగం, కూలీలు అనేక మంది కూడా ఈ హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మీరంతా కలిసి రావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ప్రజల్ని పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటీవల ప్రభుత్వం చేసిన కులగణ సర్వే సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో తమను గ్రూప్ సిలో కలపడం అన్యాయమని, తాము ఇదివరకు ఉన్న గ్రూప్ డిలోనే కొనసాగించాలని మిగతా ఐఎల్వార్ కుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నాగవెల్లి వెంకటస్వామి, గౌరవ అధ్యక్షుడు ధర్మపురి నర్సయ్య డిమాండ్ చేశారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో తమ మిగతా ఐఎల్వార్ కులాన్ని గ్రూప్ సిలోకి బదలాయించడం వల్ల తమ కులంలోని విద్యార్థులు విద్యా ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కులాన్ని ఎస్సీ గ్రూప్ డిలోనే కొనసాగిస్తూ రిజర్వేషన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి మార్కపురం రమేష్, సహాయ కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్, మహిళా సాంస్కృతిక కార్యదర్శి తేలేడి స్వరూప, సలహాదారులు సత్పడి వెంకటస్వామి, నాయకులు బట్టారి నారాయణ, పరంకుశం ప్రసాద్, మార్కపురం శ్రీనివాస్, బట్టారి సాగర్ తదితరులు పాల్గొన్నారు. నేటి మా మిత్తల్ అయ్యవార్ కుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మా కుల సంఘం తరఫున అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో మా మిత్తల్ అయ్యవార్ కులము ఎస్సీ డిలో ఉండేది. మొన్న జరిగిన ఎస్సీ వర్గీకరణలో భాగంగా మా కులాన్ని 3 గ్రూపులలో ఎస్సీసీ అంటే 3వ కేటగిరీ అయిన ఎస్సీసీలో చేర్చడం జరిగింది. దీనివల్ల మా పిల్లల యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ కేటగిరీలో అయితే 3 కేటగిరీలు గవర్నమెంట్ విభజించింది. అందులో ఏ కేటగిరీ అంటే 1, 2, 3 ప్రాతిపాదికన ప్రభుత్వం వర్గీకరణ చేసింది. 1వ కేటగిరీలో 15 కులాలకు 1% రిజర్వేషన్, 2వ కేటగిరీలో 18 కులాలకు 9% రిజర్వేషను, మరి 3వ కేటగిరీలో 26 కులాలకు 5% రిజర్వేషన్తో మా కులాన్ని కూడా ఈ సిలో చేర్చడం జరిగింది. దీనివల్ల మా కులం ఏదైతే ఉందో చాలా అత్యంత పేదవాళ్ళు మా కులంలో ఉంటారు. విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా చాలా వెనుకబడిన కులం మాది. మేము ఎక్కువగా మాదిగ కులాలకు కర్మకాండలు చేస్తూ మా జీవనోభృతిని చేసుకునే వాళ్ళం. అట్లాగే మాకు ఎలాంటి భూములు కానీ జాగాలు కానీ లేదా ఆర్థిక పరంగా కూడా చాలా వెనుకబడ్డ కులం మాది. కాబట్టి మా కులాన్ని గవర్నమెంట్ మరొకసారి ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా ఈ కమిటీ ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ నరసింహ గారు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి మా యొక్క ఎస్సీలో ఉన్న మిత్తలవారి కులాన్ని డి కేటగిరీ కింద చూపిస్తూ అదే 1% రిజర్వేషన్ కాకుండా 3% రిజర్వేషన్ ఇచ్చి మా కులానికి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తోడ్పడగలని మా మిత్తలవారి కుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా తరఫున ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం వారు కులాల విభజన చేసి మంచి మేలే చేసిండ్రు. అందులోనూ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా కులం మా జిల్లా తరఫున
హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషము. ఒక్క విషయం ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 4 కులాలు, 4 డివిజన్లు, 4 భాగాలుగా విభజించి మా మిత్త అయ్యల్వారు అనే కులాన్ని డి గ్రూప్లో వేసి ఉంచారు అప్పుడు. మరి ఇప్పుడు షమీం కమిషన్ను వేసి ఇప్పటి ప్రభుత్వము మా కులాన్ని తీసుకెళ్ళి డి గ్రూపును తీసేసి సి గ్రూపులో వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. మరి రెండవ విషయం ఏంటంటే, ఏ గ్రూపులో ఉన్నవారు అభివృద్ధి లేక వెనుకబాటుతనంగా ఉన్నటువంటి వారని చెప్పారు. రెండవ దాంట్లో కొంత వెనుకబడినని చెప్పారు. మూడవ దాంట్లో అభివృద్ధి చెందిన కులాలని చెప్పారు. కానీ అభివృద్ధి చెందినటువంటి కులాలలో మా దాంట్లో ఉద్యోగస్తులు ఏమి లేరు. ఉద్యోగస్తులు ఉన్నా కానీ చిన్న పోస్టులలో ఉండి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వారు కుటుంబ భారము కూడా వారు సాధించుకోవడమే చాలా కష్టమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేక ఉత్తమ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేక షమీం కమిషన్ గారే కానివ్వండి, దయచేసి మా కులాన్ని డి గ్రూప్లో మళ్ళీ చేరిస్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామ శివార్లో గల గుడుంబ స్థావరంపై పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బెల్లం పానకం, ముడి పదార్థాలను ధ్వంసం చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం గ్రామ శివార్లోని గుడుంబ స్థావరాలపై పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడిలో 2 లీటర్ల గుడుంబ, సుమారు 70 లీటర్ల బెల్లం పానకం మరియు గుడుంబ తయారీకై నిల్వ ఉంచిన ముడి పదార్థాలను పోలీసులు ధ్వంసం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుడుంబ విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. జన్నార మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మోటివేషనల్ సెమినార్ను విద్యా సంస్థల చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ ప్రారంభించారు. మోటివేషనల్ స్పీకర్ రాజేందర్ బొల్లా సుధీర్ సండ్ర కార్యక్రమం ఉద్దేశం గురించి మాట్లాడారు. సినిమాలు, సీరియల్స్, ఆటలు, మొబైల్ చూస్తూ కాలం వృధా చేస్తున్నారే తప్ప విద్యార్థుల జీవితంలో ఎదగాలంటే చదువుతూ తాను అనుకున్న గమ్యానికి చేరవేస్తుందని తెలియజేశారు. విద్యార్థుల నైపుణ్యత వెలికితీసి వారిని మంచి మార్గంలో నడిచే విధంగా చేసి ఉపాధ్యాయులను గౌరవించాలని అన్నారు. మారుమూల గ్రామంలో మెరుగైన విద్య అందిస్తున్న రాఘవేంద్ర విద్యా సంస్థల వారిని వారు అభినందించారు. స్టూడెంట్స్ గ్యాదర్ చేయాలి, వచ్చిన వాళ్ళకు మర్యాదగా చూసుకోవాలి, ఏ టైంకు మిమ్మల్ని తీసుకొచ్చినామో ఆ విధంగా మిమ్మల్ని ఇంటికి పంపించి మా రాఘవేంద్ర సంస్థల తరపున విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు. అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అవును, ఏమనుకోకండి. ఎంతమంది క్రికెట్ చూస్తుంటారు? వెరీ గుడ్. క్రికెట్ లో భారతదేశం ఏ దేశం ఆడుతుంటే పన్నెండు పక్కన పెట్టి టీవీ కట్టుకుపోయి ఎప్పుడప్పుడు దేశం గెలవాలని రక్తం మరుగుతూ చూస్తుంటారు. ఆ పాకిస్తాన్ తో నీకు నాకు పర్సనల్గా ఇవ్వలేదు, కానీ పాకిస్తాన్ పేరు చెప్తే బ్లడ్ నరాలు ఇలా వస్తాయి. ఎస్ ఆర్ నో? కానీ నేను ఒక క్వశ్చన్ అడతా, ఇది చెప్తే నిజంగా మీరు గ్రేట్. అదే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్, అదే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఇద్దరు లేచి ఒక ఇండియన్ కి స్టాండింగ్ సెల్యూట్ కొట్టారు. ఐ రిపీట్ మై స్టేట్మెంట్ వన్స్ అగైన్. ఏ పాకిస్తాన్ తో మ్యాచ్ గెలవడానికి మీరు అందరూ తాపత్రపడుతూ ఎంకరేజ్ చేయడం చూస్తుంటారో. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంప్ ఆఫీసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏఐ సెంటర్ను ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపస్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అని సీఎం పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ కృషిలో 500 పాఠశాలలో ఏఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana,
which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools, and global network. I say with pride that Microsoft will establish an AI Center of Excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you, one and all. గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంక్ అధికారులు రుణగ్రస్తురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడగండ్ల మండలం ఏనునూతుల గ్రామంలో చోటు చేసుకుంది. గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంక్ అధికారులు రుణగ్రస్తురాలిని ఇంటి గేటుకు తీసుకువెళ్లి ఘటన జనగామ జిల్లా కొడంగల్ మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మధ్యాహ్నపోయిన ప్రేమలత 5 గ్రూప్ సభ్యులతో కలిసి స్టేషన్ గన్పూర్ డీసీసీ బ్యాంకులో 2021లో 6 లక్షల లోన్ తీసుకున్నారు. 3 లక్షల మేర చెల్లించి మిగతా నగదు కట్టకపోవడంతో బుధవారం స్టేషన్ గన్పూర్ బ్యాంక్ అధికారులతో పాటు మండల కేంద్రానికి చెందిన డీసీసీబీ అధికారులు ఏడునూతుల గ్రామానికి వచ్చి రుణం కట్టని ఇళ్లకు వెళ్లి అడిగారు. నోటీసులు పంపిన లోన్ కట్టకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటును బాధితురాలి భర్తతోనే ఉడబీకించి ట్రాక్టర్తో వేయించారు. 5 సభ్యులు బ్యాంకు వారికి కట్టాల్సిన నగదు మొత్తం మాట్లాడి సెటిల్ చేసుకోవడంతో ప్రేమలతకు చెందిన గేటు అక్కడే వదిలి వెళ్లారు. మరో గ్రూప్లో వారు కూడా డబ్బులు కట్టకపోవడంతో మధ్యాహ్నపోయిన కలమ్మకు చెందిన గేటును తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి కటకట మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మంచినీటి కరువు ఏర్పడింది. కొడంగల్ నియోజకవర్గంలోని టేకుల్ కోడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్ టేకుల్కూడు గ్రామ ప్రజలు రోడ్డుకి నిరసన చేస్తున్నారని తెలిపారు. వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందు ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారు, కనీసం తాగునీటి కొరత అయినా లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ మల్లు రవికి ప్రజల నుండి నిరసన సెగ తగిలింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రామస్తులు వారిని నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికుల మధ్య తోపులాట జరిగింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ మల్లు రవి నిరసన తెలిపారు. వీరు వాగుపై 100 నిర్మిస్తామని హామీ ఇచ్చారు, ఏమైంది సారు అంటూ మహిళలు నిలదీశారు. రైతు బంధు ఇస్తలేరు, 2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. పోలీసుల సహాయంతో అక్కడి నుండి ఇర్విన్ గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ఎంపీని గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ, ఇర్విన్ రిజర్వాయర్ను రద్దు చేయాలంటూ ప్లకార్డులతో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు స్థానికుల మధ్య తోపులాట జరిగింది. నిరుపేద రోగులకు వైద్య సేవలు అందించడానికి నిర్మించిన పల్లె దవాఖానాలు నిరుపయోగానికి గురవుతున్నాయి. మెడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో నిరుపయోగంగా మారిన పల్లె దవాఖానాను తెరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం పల్లె దవాఖాను ఏర్పాటు చేసింది. గత కొన్ని నెలల నుంచి పల్లె దవాఖాన తాళం వేసి నిరుపయోగంగా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె దవాఖానకు తాళం వేసి అధికారుల మీద చర్యలు తీసుకుని వెంటనే దవాఖానాను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బుధవారం రాత్రి పడుకున్న విద్యార్థి ఉదయం లేవకపోవడంతో హాస్టల్ సిబ్బంది పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుని పరీక్షించి వైద్యులు
కొద్ది గంటల ముందే విద్యార్థి మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం తెలియగానే బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. బాలుడి మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో హాస్టల్ సిబ్బందిపై కర్రలతో దాడికి యత్నించారు. కాగా విషయం తెలిసిన పోలీసులు ఆసుపత్రికి తరలివచ్చారు. భారీ బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాస్పేట బొగ్గు గనులను సందర్శించిన సింగరేణి సీఎండీ. ఉద్యోగులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలన్న బలరాం నాయక్. చెన్నూరు నియోజకవర్గం భీమారం గ్రామ శివార్లో గుడుంబ స్థావరాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ దాడులు. బెల్లం పానకం, ముడి పదార్థాలను ధ్వంసం చేసిన పోలీసులు. జనగామ జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్వాకం. గేదెలకు తీసుకున్న లోన్ కట్టలేదని రుణగ్రస్తురాలి ఇంటి గేట్ తీసుకెళ్లిన అధికారులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవికి నిరసన సెగ. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే, ఎంపీలను నిలదీసిన గ్రామస్తులు. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న విషాదం. కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో 10th విద్యార్థి అనుమానాస్పదంగా మృతి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.